తాజా 30 పెద్ద కుమారుడు నాగ చైతన్య ఎంగేజ్మెంట్తో ఎంతో సంతోషంలో ఉన్న అక్కినేని నాగార్జునకు వెంటనే రెండు ఇబ్బందికర వార్తలు వచ్చాయి. మొదటిది ఓం నమో వెంకటేశాయ డిజాస్టర్ కావడం. ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగార్జునకు తొలి రోజే విషయం అర్థమైంది. భక్తి సినిమాలు చూసే ఉద్దేశం ప్రేక్షకులకు ఎంత మాత్రం లేదని ఆయనకు తెలిసింది. నిజానికి షిరిడి సాయి సినిమాతోనే జనం భక్తి సినిమాలను చూడరని అర్థమైంది. కానీ సాహసం చేసి వెంకటేశ్వరుడి మీద సినిమా తీశారు. ఎంత ప్రమోషన్ చేసినా ఈ సినిమా ముందుకెళ్లడం లేదు. భారీగా బోల్తా కొట్టింది. ఈ డిజాస్టర్ నుంచి తేరుకుని నాగార్జున రాజుగారి గది సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఓం నమో వెంకటేశాయ సినిమా దెబ్బతిన్న సమయంలోనే నాగార్జునకు షాక్ లాంటి వార్త తగిలింది. ఆయన చిన్న కుమారుడు అఖిల్ తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో నాగ్ తీవ్రంగా అప్సెట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అఖిల్ జీవీకే గ్రూప్ అధినేత జీవి కృష్ణారెడ్డి మనవరాలు శ్రేయ భూపాల్ను ప్రేమించారు. వయసులో తనకంటే పెద్దదైన శ్రేయను అఖిల్ 2 ఏళ్లుగా ప్రేమిస్తున్నారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించడంతో ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలో ఇటలీ రాజధాని రోమ్లో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దగ్గరి వాళ్ళు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ గత వారం రోజులుగా టికెట్లు క్యాన్సిల్ చేసుకోమని వీరికి సమాచారం అందుతోంది. మొదట ఈ వార్తను ఒక ఇంగ్లీష్ పత్రిక బయటపెట్టింది. 2 రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మీడియా కూడా ఈ వార్తను ప్రముఖంగా ప్రచురిస్తోంది. ఇప్పటిదాకా ఈ వార్తలపై అటు నాగార్జున కుటుంబం గానీ ఇటు జీవీకే కుటుంబం గానీ అధికారికంగా ఏ విషయమూ చెప్పలేదు. ఇంత పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా వారు స్పందించడం లేదు అంటే వీరి పెళ్లి నిజంగానే క్యాన్సిల్ అయిందని భావించవచ్చు. ఇంతకీ ఎందుకు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు అంటే అఖిల్ శ్రేయ భూపాళ్ల మధ్య విభేదాలు వచ్చాయట. అవి పరిష్కరించుకోలేని స్థాయికి చేరుకోవడం వల్ల పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడం మంచిదని నిర్ణయించుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అసలు కారణాలు వేరే ఉండొచ్చు. జీవీకే గ్రూప్ హైదరాబాద్లోని పెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటి. ఈ కంపెనీ మేనేజ్మెంట్కు వేల కోట్లలో ఆస్తులున్నాయి. వీరితో పోలిస్తే నాగార్జున కుటుంబానికి ఉన్న ఆస్తులు తక్కువ. ప్రధానంగా ఈ విషయంలోనే తేడాలు వచ్చి ఉంటాయని భావించవచ్చు.